హలో అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఉదయాన్నే ఎవరమైనా ఏం చేస్తామండి? చీపురు కట్టతోనే కదండీ మరి డే స్టార్ట్ అవుద్ది. మరి నేను కూడా అదే చేస్తున్నాను. పొట్టేళ్ళనైతే మరి తీసుకెళ్ళి బయట కట్టే ముందు అక్కడ శుభ్రంగా తుడిచేస్తాను. పొట్టేళ్ళని బయట కట్టిన తర్వాత ఇక్కడ నీట్‌గా తుడిచేసి కడిగేయాలండి. లేదంటే మరి తిరగడానికి కానీ, ఏం పని చేసుకోవడానికి కానీ అవ్వదు. ఎందుకంటే నైట్ దాన్ని ఇక్కడే కడతాము. ఏం పని చేయకుండా టీ మార్నింగ్ తాగితే చాలా బావుంటదండి. కానీ మరి నాకైతే అలా కుదరట్లేదు. ఏదో పని చేసిన తర్వాతే టీ పెట్టుకోవాల్సొస్తుంది. మరి అలా కిచెన్‌లోకెళ్ళి మరి టక్కుమని టీ పెట్టుకోవడానికి నాకు అస్సలు అవ్వదు. టీ పెట్టాలంటే కొన్ని పనులు చక్కబెట్టిన తర్వాతే టీ పెట్టాలండి. ఎందుకంటే మరి అన్ని పనులు అలా కనిపిస్తూ ఉంటే టీ పెట్టుకుని ఏం ప్రశాంతంగా తాగబుద్దవుతుందండి. అందుకనే మరి నేను ముందు ఆ పనులన్నీ చూసిన తర్వాతే ప్రశాంతంగా ఉన్న తర్వాతే టీ పెడతాను. టీ అయితే చాలా ప్రశాంతంగానే పెడతానండి. కానీ నేను తాగడం అయితే మరి ప్రశాంతంగా అస్సలు అవ్వనే అవ్వదు. ఎందుకంటే ఈ కూరగాయలు తరుగుతూనో, లేదంటే కూర చూసుకుంటూనో, లేదంటే అన్నం చూసుకుంటూనో ఏదో ఒకటి చేసుకుంటూనే తాగాలి. ఎప్పుడలా కూర్చొని తాగుతామో తెలీదండి. బహుశా మరి కోడలు, అల్లుళ్ళు వాళ్ళొచ్చేటప్పుడు కుదురుద్దేమో చూడాలి. ఆశకు కూడా ఒక అంతుండాలమ్మా. పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడే నీకంత టీ తాగడానికి కుదరట్లేదు గానీ, ఆ కోడలు, అల్లుళ్ళు వచ్చిన తర్వాత కుదురుద్దా? అప్పుడెలా ఉంటుందో తెలుసా పరిస్థితి? పెనం మీద ఉంటేనే కొంచెం బెటర్ గదా! పొయ్యిలో పడే కన్నా అని అనుకుంటున్నారా? అదే కరెక్ట్‌లెండి. కానీ ఏదో ఆశ. నేనైతే మరి అత్తయ్యకి టీ ఇవ్వందే మరి మార్నింగ్ అవ్వదు. మరి నాకొచ్చే కోడలు కూడా అలాగే ఇస్తుందని అనుకోవడంలో మరి కొంచెం మరి ఆశ అయితే ఉంటుంది కదండీ! ఏదో ఆశ అయితే ఉంటుంది గానండి, ఆ టైం వచ్చేసరికైతే నేనే ఆమెకు పెట్టించే అంత ఓపిక ఉండాలనైతే మరి దేవుడిని ఎప్పుడూ కూడా కోరుకుంటాను. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు ఎలా చేసుకుంటున్నామో అప్పుడు చేసుకోవడానికి అంత ఓపిక ఉండదు గదండీ! అప్పుడు కూడా చేసుకునేలా ఉంటే ఎంత బావుంటుందో కదా! పనులైతే చాలానే చేసుకుంటూ వంటలోకొచ్చేసానండి. మరి టిఫిన్ చేస్తున్నాను. ఒక పక్క అయితే మరి కూర కూడా వండుతున్నాను. చిక్కుడుకాయల కూర వండుతున్నానండి. ఉప్మా చేస్తున్నాను ఈరోజు. జీవితం అంటే ఏదో మనం ఏ పని చేసినా కానండి దానిలో ఎంతో కొంత సక్సెస్ అయితే ఉండాలని కోరుకుంటాము. మనం వంట చేసుకొని పిల్లల్ని సర్దుకొని వాళ్ళని చదివించుకొని వాళ్ళలో మరి రేపనే రోజున ఒక మంచి ఉద్యోగస్తునిగానో ఉద్యోగస్తురాలిగానో మరి వాళ్ళని చూసుకోవాలనే కదండి మనం ఇంత కష్టపడేది. వాళ్ళు ఏ ప్రయోజనం లేకుండా చదవకుండా ఉంటే మనకి ఎంత బాధగా ఉంటుందండి. మనం ఈరోజు ఇంత కష్టపడుతున్నామంటే వాళ్ళ కోసం రేపు వాళ్ళు బాగా ఉంటేనే కదండీ ఈ కష్టానికి ఒక ఫలితం అంటూ ఉంటుంది. ఇంటిని చక్కబెట్టుకునే ఇల్లాలిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా మరి ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవడానికి ఒక దిక్కుగా ఉండే ఆడవాళ్ళకి సక్సెస్ అంటే ఎప్పుడొస్తుందో తెలుసండి. ఇలా జీవితాంతం కష్టపడుతూనే ఉంటాము. కానీ లాస్ట్‌కి ఏదో ఒక రోజు సక్సెస్ అయ్యే తీరుతామండి. అది ఎప్పుడో తెలుసా? మన పిల్లలు మరి ఇంతింత బుడ్డిగా ఉండే పిల్లలు పెద్దవాళ్ళయ్యి రేపొద్దున్న మరి ఒక ఉద్యోగ పోస్ట్‌లో మరి ఒక అర్హత కలిగినప్పుడైతే మరి ఈ ఉరుకు పరుగుల జీవితానికి ఒక అర్థం ఉంటుందండి. మనం పడిన కష్టానికైతే ఫలితం దక్కినట్టు అవుతుంది. ఇన్ని పనులు చేయాలా? రోజు ఇంత కష్టపడాలా? ఇంటిని ఎంత చక్కబెట్టుకోవాలా? అని అనుకుంటే మన పిల్లలు ఎంత ప్రయోజకులుగా అవుతారా? మనం అసలు మరి ఏం చూస్తామండి సక్సెస్ అనేది జీవితంలో? వాళ్ళ విజయమే కదండీ మన సక్సెస్సు. అప్పుడే కదా మరి మనం కూడా సక్సెస్ అయినట్టు. మన పిల్లలు గెలిస్తే మనం గెలిచినట్టే. మనం ఎక్కడుండి గెలుస్తామో తెలుసా అండి? ఒక వంటగదిలో ఒక వంటింటి కుందేలుగా ఉండి గెలుస్తామండి. మన పిల్లలు మనల్ని గెలిపిస్తారు. మరి మనం వాళ్ళని చిన్నప్పటి నుంచి అలా ట్రీట్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి వాళ్ళు పెద్దయి ప్రయోజకులై అయితే మరి మంచి విజయాన్ని అయితే తీసుకొస్తారండి. అప్పుడే కదండీ ఆ అమ్మగా మరి మంచి సక్సెస్ అయితే సాధించినట్లు అవుతుంది. మనం ఇంత వాళ్ళని అంత వాళ్ళుగా చేసి మరి వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటే సక్సెస్ అనేది మన దగ్గరికే వచ్చి నిలబడుతుంది. పిల్లల విషయంలో అయితే ఇది తప్పకుండా ప్రతి తల్లిదండ్రులకి జరిగే తీరుతుందండి. మన ఆడవాళ్ళమైతే మనం పిల్లల్ని చక్కబెట్టుకోవడం, ఇంటిని చక్కబెట్టుకోవడం ఇదే పెద్ద సక్సెస్ అండి మనకి లైఫ్‌లో. వీళ్ళని బాగా చూసుకుంటే చాలు. అంతకు మించిన ఆనందం ఏముంటుందండి. కానీ మరి మగవాళ్ళైతే బయటికెళ్ళి కష్టపడాలి. వాళ్ళు ఏదో ఒకటి చేయందే మరి మనకి ఇంట్లోనికి మేనేజ్‌మెంట్ అనేది జరగదు కదండీ! వాళ్ళు కష్టపడితేనే మరి ఇల్లు కూడా బావుంటుంది. వాళ్ళు మరి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. ఏవేవో జాబులు చేస్తారు చదువుకున్న వాళ్ళైతే. మరి వృత్తుల పరంగా అయితే వృత్తులు చేస్తారు. కొందరు వ్యాపారాలు చేస్తారు. కొందరు చేతి పనులు చేస్తారు. ఎవరికొచ్చిన పని వాళ్ళు చేస్తూ ఉంటారండి. కానీ ఏ పని చేసినా గానీ మనం ఆ పనినైతే నమ్మాలండి మొదట. ఆ పనిని నమ్మాలి. దానిలో మంచి విజయాన్ని సాధిస్తానన్న నమ్మకంతోటైతే ఆ పని చేయాలండి. అలా కాకుండా ఈ పని కాదని వేరే పని, ఆ ఉద్యోగం కాదని వేరే ఉద్యోగం అలా మరి సీట్లు మారుస్తూ ఉంటే ఇక
దానికి ఒక బెటర్మెంట్ అనేది ఇంకెక్కడి నుంచి వస్తుందండి? చేసే పనినే మనం ఇష్టంగా, గౌరవంగా చేసుకుంటూ అక్కడే ఉన్నామనుకోండి, ఏదో ఒక రోజున మరి మనకి మంచి అవకాశం అయితే వస్తుంది. మనం చేస్తున్నది చిన్నదైనా, పెద్దదైనా అది ఏ పనైనా కావచ్చండి. కానీ దానిలో మనం ఒదిగిపోయి ఉంటేనే అది మనల్ని పైకి లేవదీస్తుంది. అంతేగాని ఇది తక్కువగా ఉంది పని, నాకు తక్కువ అమౌంట్ వస్తుంది, నేను ఇంకా వేరే పనికెళ్తే, వేరే ఉద్యోగం చేస్తే ఇంకా బెటర్మెంట్ అవుతానేమో, బెటర్‌గా ఉంటుందేమో లైఫ్ అని అయితే మరి చాలామంది కలలు కంటారు. మనం చేస్తున్న పనిలోనే మనం సాధించలేనప్పుడు మంచిని, ఇంకా మరి వేరే పని చేసినప్పుడు అందులో కూడా అలాగే ఉంటుంది గదండీ! అదేదో చేస్తున్న ఈ సీనియారిటీ ఉన్న పని చేసుకుంటేనే కొంచెం బెటర్‌గా ఉంటుంది గదా లైఫు. అలా కాకుండా ఈ కొంచెం సీనియారిటీ ఉంటది. ఈ పని వదిలేసి మరి వేరే సీనియారిటీ లేని పనికెళ్ళిపోతాము. మళ్ళీ మనం జూనియర్ స్థాయిలోనే ఉంటాం గానీ, సీనియారిటీ రావాలంటే ఒక 4, 5 సంవత్సరాలయితే టైం తీసుకుంటుంది. అందులో కూడా మరి మనం కన్ఫర్మ్‌గా ఉండలేకపోతామండి. మళ్ళీ వేరే చేయాలని అనుకుంటాము. మళ్ళీ అలానే వెళ్తాము. ఎక్కడికెళ్ళినా గానీ మనకి సీనియారిటీ పోతుంది తప్ప, మన పనిని గానీ, మనల్ని గానీ ఎవరు గుర్తించరండి. అదే మనం చేస్తున్న వృత్తిలోనో, ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో స్థిరంగా అలా నిలబడిపోయామనుకోండి, మనకంటూ ఒక బ్రాండ్ వస్తుంది గదండీ! పలానా ఆయనైతే మరి ఆ వ్యాపారం చేస్తారు, ఆ ఉద్యోగం చేస్తారు, మరి ఆ చేతి పని అయితే మరి ఆయన దగ్గర అయితే చేస్తారు, చేస్తారు, సీనియరు అలా అని, ఇలా అని మరి చాలా గుడ్ విల్ అయితే మనకొస్తుంది. అలా కాకుండా మరి మనం చేస్తున్న పనిని అలా పక్కన పెట్టేసి వేరే పని చేసామనుకోండి, ఏదండి అసలు మనకి స్థిరం అనేది ఎక్కడ ఉంటుంది? ముందు స్థిరం ఉంటేనే మనం చేసే పనికి ఒక సక్సెస్ అంటూ ఉంటుందండి. స్థిరం లేనిదే మనం ఏ పని చేసినా గానీ అందులో విజయాన్ని అయితే సాధించడం అసాధ్యమండి. అసలు సక్సెస్ అవ్వడం అంటే ఏంటండి? మనం చేస్తున్న పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా గానీ అందులో మరి కొన్ని కొన్ని లాభాలు సంపాదించడమే కదండీ సక్సెస్ అవ్వడం అంటే. మరి వాటి నుంచి అలా అలా మరి కొద్ది కొద్దిగా మరి మనం డెవలప్ అవ్వడమే మరి సక్సెస్‌కు కారణమవుతుంది. అలా కాకుండా మరి ముందులో స్టార్టింగ్‌లో అయితే మరి ఎవ్వరికీ కూడా మరి అనుకున్నంతగా మరి ఫలితం అయితే ఉండదండి. చేస్తున్న పని చిన్నదైనా, పెద్దదైనా మన బోటి వాళ్ళం ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు మరి చెట్టు చిన్నదైనప్పుడు గాలి కూడా చిన్నగానే ఉంటుంది కదండీ! పెద్దగా వీచాలంటే మరి మనం కూడా అంత స్థాయికి వెళ్తేనే గానీ మన గాలి అనేది మరి చిన్నగానే ఉంటుంది. మరి మనం చేస్తున్నది చిరు వ్యాపారం అయినప్పుడు అందులో మరి సక్సెస్‌ని చూడాలంటే అది కొద్ది కొద్దిగా క్రమేణా క్రమేణా పెరుగుతుంది. అంచెలంచెలుగా అయితే ఎదగాలి కానీ ఒకేసారి ఎదిగిపోవాలంటే అది అసాధ్యం అండి. నేల పడిపోతాము. ముందు మనం ఏదో సాధించేయాలి అనే విషయాన్ని పక్కన పెట్టేసి మనం చేస్తున్న పనికి ఎంత వాల్యుబుల్‌గా మనం టైం ఇస్తున్నాము, దాన్ని ఎలా చేస్తున్నాము, మనసు పెట్టి చేస్తున్నామా లేదంటే యాంత్రికంగా ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నామా అన్నట్లుంటే మరి మనం ముందుకెళ్ళడం ఎలా కుదురుద్దండి? చేస్తున్న పనిని నిస్వార్థంగా మరి మన పనే కాబట్టి దానికి ఎంతో కొంత న్యాయం అయితే చెయ్యాలండి. మనం తీసుకున్న రూపాయికి న్యాయం చేస్తే ఆ పని మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడుతుందండి. అలా కాకుండా తీసుకున్న రూపాయికి న్యాయం చేయకపోయామనుకోండి మనం వెనకబడే ఉంటాము. ఎవరు ఏ పని చేసినా గానండి దానికి మరి తగిన పారితోషికం అయితే ఉంటుంది. ఎవరికి తగ్గ పని మరి వాళ్ళకి జీతం అయితే తెచ్చిపెడుతుంది గదండీ! కూలి పనికెళ్ళేవాళ్ళు మా విలేజ్‌లో అయితే పొద్దున్నే 7 గంటలకు వెళ్తారు. మరి సాయంత్రం 6, 5 అలా అయిపోతుంది. వాళ్ళు పొద్దస్తమాను కష్టపడితే వచ్చేది ఎంతంటే ఈ సీజన్‌లో రూ. 350, 400కు మించి అయితే రావండి. కానీ ఏదో ఆశ అండి ఆడవాళ్ళు కూడా ఉదయాన్నే మరి పిల్లల్ని చక్కబెట్టుకుని అలా వెళ్ళిపోతారు రెక్కలు కట్టుకుని. మరి వాళ్ళు తిరిగొచ్చే టైంకి మరి 6 అలా అయిపోద్ది కదండీ! చీకటి పడిపోద్ది. కానీ వాళ్ళు ఏదో సాధించాలని అయితే ఆశ అండి ఈ సీజన్ వచ్చేటప్పటికి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైనా సరే ఏదో రకంగా మరి ఓపిక చేసుకొని అయితే వెళ్ళిపోతారు. ఎందుకండి? ఎందుకంటే ఒక రూ. 400 వస్తాయి కదా! దేనికో దానికి ఉంటాయనే ఆశ. మరి ఏమీ వేలకు వేలేమి వచ్చి పడనవసరం లేదండి. ఆ 400 సంపాదించుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటుందండి లైఫ్ వాళ్ళకి. ఏవండీ వేలకు వేలు సంపాదించే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో నాకు తెలియదు కానండి. ఆ 200, 300 సంపాదించే వాళ్ళ మొఖంలో ఆనందం చూసైతే మరి ఇంకా ఏమీ అక్కర్లేదనిపిస్తుందండి జీవితానికి. ఎందుకంటే మా విలేజ్‌లో చేసేవాళ్ళు పనులను బట్టి అయితే మరి వాళ్ళ మొఖాలను చూసినప్పుడు ఉదయాన్నే వాళ్ళు నవ్వుకుంటూ చక్కగా వెళ్ళేటప్పుడు మరి వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్వార్థం లేకుండా కష్టపడతారండి. పొద్దున్న మొదలెట్టి సాయంత్రం వరకు మరి అలా ఒంగునే చేయాలి. ఆడవాళ్ళండి అయినా కానీ ఎంత బలహీనంగా ఉన్నా కానీ ఆ వచ్చే డబ్బుల కోసమే అయి రూపాయలేనండి వందలే కానీ కష్టం అయితే మరి వేలకు మించి అయితే ఉంటుందండి. ఎన్ని వేలిచ్చినా కానీ ఆ కష్టానికైతే ఫలితం దక్కదనే అనిపిస్తుంది. ఆ ఎర్రటెండలో మరి అలా చేస్తుంటే ఎంత బాధగా అనిపిస్తుందోనండి నాకైతే. 200 కోసం 300 కోసం మేము పొద్దస్తమానం ఇంత కష్టపడాలా అని వాళ్ళైతే ఏ రైతు మీద కూడా ఎదురు తిరగరండి. ప్రతి సంవత్సరం సీజన్ వస్తుంది. ప్రతి
సంవత్సరం మరి ఆ రేటుకే వెళ్తారు. పెంచితే ఒక 100 పెంచుతారేమో, ఒక 50 పెంచుతారేమో, కానీ కష్టమైతే అలాగే ఉంటుంది కదండి. ఎప్పుడూ పడే కష్టమే, కానీ జీతం మాత్రం తక్కువగా ఉంటుంది. అయినా దానికి ఇష్టపడే వెళ్తారండి, ఏదో సాధించాలనే ఆశతోటి. ఒకేసారి ఏదో సాధించేయాలని ఎప్పుడూ అనుకోకూడదండి. కొంచెం కొంచెంగా అభివృద్ధి అనేది మనం చేస్తున్న పనిని నమ్మితే అదే మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడుతుందండి. ఆ పనిని మనం ఇష్టంగా చేయాలి. అలాగే దాన్ని గౌరవించుకుంటే మరి మనం స్థాయి ఇప్పుడు ఈరోజు కిందనే ఉందేమో, రేపనే రోజున చాలా పై స్థాయిలో అయితే మన వృత్తే మనల్ని అక్కడ తీసుకెళ్ళి పెడుతుంది. ఏ పనైనా మనం చేసేటప్పుడు చాలా చిన్నదిగా ఉంటుందండి మొదట్లో మొదలు పెట్టేటప్పుడైతే. కానీ దాన్ని క్రమేణా మరి అలానే చేస్తూ మరి ఎటూ వెళ్ళకుండా కదలకుండా నిశ్చలంగా మరి దాని వెనకాలే మనం వెళ్ళామనుకో, ఆ పని అంటే ఏంటో తెలుస్తుంది, అందులో ఉన్న నియమాలు ఏంటో తెలుస్తాయి. దానిలో పూర్తిగా మనం నిమగ్నం అయిపోయిన తర్వాత మరి దాని కంట్రోల్లోకి అయితే మనం వెళ్ళిపోతామండి ముందు. అలా దాని కంట్రోల్లోకి మనం వెళ్తే ఆ తర్వాత ఆ పని మన కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. ఎందుకంటే మనకు అందులో సక్సెస్ అయిపోయాం కాబట్టి. అలా కాకుండా ఒక పని అంటూ స్థిరం లేకుండా ఇది కాదనది, అది కాదనది, మరి మనం ఏదో సాధించేయాలని మరి ఉరుకులు పరుగుల మీద అయితే ఎక్కడికో వెళ్ళి సక్సెస్ కోసం మరి అందిపుచ్చుకోవాలని అయితే చూస్తామండి. మనం ఎంత పరుగు పెట్టినా కానీ సక్సెస్ అనేది అందిపుచ్చుకోలేమండి. అది మనకు అందదు. మనం చేస్తున్నది ఎంత చిన్న పనైనా కావచ్చండి. అందులో ఉన్న మెళకువలు ఏంటో తెలుసుకొని ఆ పనిని మనం ఇష్టపడి గౌరవించి దానిలో నిమగ్నం అయిపోయి చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఆ పని మన చేతికి అలవాటు అయిపోద్దండి. ఆ పని మనం వదిలేయాలన్నా వదిలేయలేము. మనం వదిలేసిన ఆ పని మనల్ని వదలదండి. మనమే దానికి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అయిపోతాం కాబట్టి. జీవితంలో గెలవాలని, సక్సెస్ అవ్వాలని ఎక్కడికో పరుగులు తీస్తూ ఉంటామండి. కానీ అది మన కాళ్ళ దగ్గరే ఉంటుంది, కానీ మనకు తెలియదు. మనం స్థిరంగా కదలకుండా ఉన్నామనుకోండి, ఆ సక్సెస్సే మన వెనకాల వస్తుంది. మనం చేస్తున్న పనిని నిస్వార్థంగా చేసినప్పుడు, కష్టపడినప్పుడు. గొప్ప పారిశ్రామికవేత్తలందరూ కూడా మొదట్లో వాళ్ళ వ్యాపారం చిన్నగానే ఉందండి. ఇప్పుడు క్రమేణా మరి వాళ్ళు ప్రపంచమంతటా ఎలా విస్తరించారు. మరి అంత కాకపోయినా మనం చేస్తున్న పనికి మనం న్యాయం చేసామనుకోండి, మనం కూడా జీవితంలో సక్సెస్ అవ్వచ్చు కదా. ఏ పనిలోనైనా సక్సెస్ సాధించాలంటే ముందు మన మీద మనకి నమ్మకం ఉండాలి. మనం చేస్తున్న పని మీద కాన్ఫిడెన్స్ అనేది ఉండి చేస్తే సక్సెస్ అనేది రాకుండా ఎలా ఉంటుందండి. మనం వద్దన్నా కానీ వస్తూనే ఉంటుంది. వీడియో కనుక నచ్చిందండి, ముందు మరి నేను మాట్లాడిన వాటిలో ఏమైనా తప్పులుంటే క్షమించేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.